ఎప్పుడో ఆలోచించారా? లాజిస్టిక్స్ ఖర్చులు మీ బిజినెస్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయని? మీ బిజినెసెస్ ఒక చిన్న లేదా మధ్యమ సైజులో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ట్రాన్స్‌పోర్టేషన్ మరియు గుడౌన్ ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది. భారతదేశంలో ఏషియన్ పెయింట్స్ అనే పెద్ద కంపెనీ తన సప్లై చైన్ ఖర్చులు తగ్గించి లాభాలు పెంచింది. అది కూడా స్మార్ట్ స్ట్రాటజీతో. మరి వాళ్ళకి ఎలా సాధ్యమైంది? మన బిజినెసెస్‌లో అప్లై చేయడానికి ఏం నేర్చుకోవచ్చు? చూద్దాం ఈ వీడియోలో. లాజిస్టిక్స్ ఖర్చు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మీ వర్ష ఆదాయం 10 కోట్లని అనుకోండి. గోడౌన్ ఖర్చు 0.6 క్రోర్, ట్రాన్స్పోర్ట్ ఖర్చు 0.6 క్రోర్, మొత్తం లాజిస్టిక్స్ ఖర్చు 1.2 క్రోర్. అంటే మీ ఆదాయంలో 12% లాజిస్టిక్స్ కు పోతుంది. కానీ ప్రపంచంలో యావరేజ్ 8 నుండి 9% మాత్రమే. ఇప్పుడు మీరు లాజిస్టిక్స్ ఖర్చుని 10% తగ్గించితే అంటే 20 లక్షలు మీ లాభంలో డైరెక్ట్ గా యాడ్ అయిపోతుంది. ఏషియన్ పెయింట్స్ స్ట్రాటజీ. ఏషియన్ పెయింట్స్ సరళంగా సప్లై చైన్ నడిపిస్తుంది. సాధారణంగా మ్యానుఫ్యాక్చరర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ అని మధ్యవర్తులు ఉంటారు. కానీ ఏషియన్ పెయింట్స్ డైరెక్ట్ గా డీలర్స్ దగ్గరకి సప్లై చేస్తుంది. దేశంలో 70,000 డీలర్స్ ఉన్నారు. మధ్యవర్తులు ఎవరు లేదు. కానీ వాళ్ళ కమిషన్ ఖర్చు సేవ్ అయింది, లాభ భాగం పెరిగింది. కష్టం ఏంటంటే డీలర్స్ దగ్గర గోడౌన్ స్పేస్ తక్కువగా ఉండడం వల్ల స్టాక్ మెయింటైన్ చేయలేరు. పరిహారం ఏంటి? ఏషియన్ పెయింట్స్ డీలర్ కి ఒక దిన 3 నుండి 4 సార్లు స్టాక్ పంపిస్తుంది. ఇది ఎలా పని చేస్తుంది? డిమాండ్ ఫోర్కాస్టింగ్. సేల్స్ డేటా అక్యురేట్ గా ట్రాక్ చేస్తారు. స్టాక్ ఎలా మూవ్ అవుతుందో తెలుసుకుంటున్నారు. క్విక్ డెలివరీ రూట్స్ ని సరిగా ప్లాన్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ మరియు డేటా అన్ని స్మూత్ గా మేనేజ్ చేస్తారు. కాస్ట్ బ్రేక్ డౌన్ ఉదాహరణ చూస్తాం. ఒక లారీ 300 కిలోమీటర్ కవర్ చేస్తుంది. మైలేజ్ 17 కిలోమీటర్ పర్ లీటర్. పెట్రోల్ బంక్ రేట్ ఒక లీటర్ కి 93.5 రూపీస్. ఒక ట్రిప్ ఫ్యూయల్ ఖర్చు 1650 రూపీస్. ఒక లారీలో 110 పెయింటెన్స్ వెళ్తాయి. ఒక టిన్ కి డెలివరీ ఖర్చు 8 రూపాయలు 25 పైసలు. సంబలం, టోల్, వేరే ఖర్చులు కలిపి మొత్తం 9 రూపాయలు ఒక టిన్ కి. ఒక పెయింట్ టిన్ రేట్ 20,000 రూపాయలు. అంటే డెలివరీ ఖర్చు 0.05% మాత్రమే. కంపారిజన్ ట్రెడిషనల్ వర్సెస్ డైరెక్ట్ డీలర్. ట్రెడిషనల్ మోడల్ హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ 25%. ఒక టిన్ 20,000 రూపాయలు. కమిషన్ మరియు డెలివరీ 5,090 రూపాయలు. ఏషియన్ పెయింట్స్ మార్జిన్ 75%. డైరెక్ట్ డీలర్ మెథడ్ కమిషన్ 5%. కమిషన్ ప్లస్ డెలివరీ 1009 రూపీస్. ఏషియన్ పెయింట్స్ మార్జిన్ 95%. దానివల్ల 25,000 కోటిలో ఆదాయంలో 20% ఎక్కువ మార్జిన్ వల్ల 5,000 కోటిలో డైరెక్ట్ సేవ్ చేశారు. మీ బిజినెస్కి నేర్చుకోవాల్సింది మీ లాజిస్టిక్స్ ఖర్చుని మెసేజ్ చేసి ఆదాయంలో పర్సంటేజ్గా క్యాల్కులేట్ చేయండి. మధ్యవర్తులని తగ్గించి సరళంగా సప్లై చైన్ మార్చండి. డేటా మరియు టెక్నాలజీ వదుకొని ఖర్చులో తగ్గించండి. ఏషియన్ పెయింట్స్ తన సప్లై చైన్ని లాభవాయిదంగా మార్చుకొని 5,000 కోటిలో సేవ్ చేసింది. మీ బిజినెస్ స్కేల్ తక్కువగా ఉన్న ప్రిన్సిపల్ ఒకటే. ఆలోచించండి, తగ్గించండి, సులభం చేయండి. మరి మీ లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడానికి మీరు ఏ పాదలు ఫాలో చేస్తున్నారో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.